హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, BSA కంపెనీ మన ఇండియన్ మార్కెట్లోకి రీసెంట్గానే స్క్రామ్లర్ 650 వెహికల్ అయితే లాంచ్ చేసింది. ఆ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను, స్పెసిఫికేషన్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్స్ గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్. ఇది 650cc ఇంజిన్ అయినప్పటికీ మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే లభిస్తూ ఉంది. 125ccలో మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది కదా, కానీ ఇది 650cc బ్రో, ఇంకా మనకి 5 గేర్స్తోనే లభిస్తూ ఉంది. హై స్పీడ్ వెళ్ళినప్పుడు 6th గేర్ ఉందనుకోండి, ఇంజిన్ అయితే చాలా స్మూత్గా పెర్ఫామ్ చేసింది కదా. ఈ వెహికల్ 6th గేర్ మిస్ అవుతుంది కాబట్టి అది నాకు నచ్చలేదన్నమాట. ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ మేజర్ కాన్ అనమాట. సెకండ్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఈ వెహికల్ కొద్దిగా తక్కువగానే ఉంది. స్క్రామ్లర్ వెహికల్స్ కి సస్పెన్షన్ ట్రావెల్ కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రోడ్ కి యూజ్ చేసుకునేలాగా ఆ వెహికల్స్ అయితే డిజైన్ చేస్తారు కదా. ఈ వెహికల్ ఫ్రంట్ 138mm, బ్యాక్ సైడ్ 127mm సస్పెన్షన్ ట్రావెల్ మాత్రమే ఇచ్చారు. కొంచెం సస్పెన్షన్ ట్రావెల్ తక్కువ ఉంది అనిపించింది నాకు. దీనికన్నా SD స్క్రామ్లర్ 350లో సస్పెన్షన్ ట్రావెల్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఆఫ్ రోడ్ లోకి తీసుకెళ్ళినప్పుడు చాలా బాగా పెర్ఫామ్ చేసింది. కాబట్టి దీంతో కంపేర్ చేసుకుంటే నాకు అది బెటర్ అనిపించింది. ఇది కానే. థర్డ్ కాన్ విషయానికి వస్తే ఈ వెహికల్ మనకి ట్యూబ్ టైర్ అయితే ఇస్తా ఉన్నారు. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు, వాళ్ళైతే అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ట్యూబ్లెస్ అని చెప్పేసి, కానీ మనకి ట్యూబ్ టైర్తోనే లభిస్తూ ఉంది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే సీట్ హైట్ 820mm లభిస్తూ ఉంది. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి ఈ వెహికల్ ఖచ్చితంగా హైట్ ఎక్కువ అనిపించే అవకాశం అయితే ఉంది. సో అది కూడా మీరు చూసుకోండి కొనుక్కునే ముందు. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే వెయిట్ 208 kgsతో లభిస్తూ ఉంది. జనరల్గా 170, 180 మనకి బాగా వెయిట్ అనిపించింది కదా, ఇది 200 kg దాటిపోయింది అనమాట. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి 1-2 సార్లు ఈ వెహికల్ని మీరు చూసి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ మీద ఎక్కి కూర్చొని కంఫర్ట్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే ఫ్రంట్ LED హెడ్లైట్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా డిజైన్ చేశారు. ఆ హెడ్లైట్ డిజైన్ కూడా నాకు అంతేమీ నచ్చలేదు అనమాట, కొద్దిగా పెద్దగా తీసుకొస్తే బాగుంది అనిపించింది. సెవెంత్ కాన్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు, కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్తో తీసుకొస్తే బాగుండేది. ఎయిత్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ విజిబిలిటీ అని చెప్పుకోవచ్చు, కొంచెం చిన్నగానే ఉండిద్ది. ఫుల్ డిజిటల్ కన్సోల్ అయినప్పటికీ డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ అయితే యావరేజ్గా ఉండిద్ది. జావా SD వెహికల్స్లో మనకి కన్సోల్ అయితే సేమ్ అదే తీసుకొస్తా ఉన్నారనమాట. కన్సోల్ కూడా నాకేమీ నచ్చలేదు. నైన్త్ కాన్ విషయానికి వస్తే పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా ఏమీ ఉండదు. అలాగే 10th కాను బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు కానీ సపోర్ట్ అయితే ఏమీ ఉండదు. ఈ రెండు మైనస్లు అనే చెప్పుకోవచ్చు. 11th కాన్ విషయానికి వస్తే చాలా బేసిక్ కీ డిజైన్తో లభిస్తూ ఉంది. సో BSA కంపెనీ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా వెహికల్ లాంచ్ చేశారు. అలాగే మన చేతిలో ఉన్న కీ కూడా చాలా ప్రీమియంగా ఉండాలనుకుంటాం కదా, సో ఇది చాలా బేసిక్ కీ అనమాట. మైలేజ్ కూడా మీకు 25 km కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే చాలా వెయిట్ అయితే ఉంది. పవర్ అండ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తారు, అలాగే తక్కువ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అది కూడా చూసుకోండి. 13th కాన్ విషయానికి వస్తే ప్రైస్ 4,24,000 రూపీస్లో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. అలాగే 14th కాన్ విషయానికి వస్తే ట్విన్ సిలిండర్స్ అయితే ఈ వెహికల్ ఏమీ ఇవ్వట్లేదు, సింగిల్ సిలిండర్తోనే లభిస్తూ ఉంది. 6th గేర్ ఇచ్చి హెడ్లైట్ డిజైన్ కొద్దిగా మార్చి ప్రీమియం కీ డిజైన్తో ఇంకొక సిలిండర్ యాడ్ చేసి ఈ వెహికల్ లాంచ్ చేసినట్లయితే చాలా బాగుండేది. ఇవన్నీ మైనస్లే అనమాట. ఈ 14 కాన్స్ అయితే నాకు పర్సనల్గా మైనస్లు అయితే అనిపించినాయి. ప్రోస్ విషయానికి వస్తే డిజైన్ అయితే చూస్తానికి బాగుంది. ఫ్రంట్ హెడ్లైట్ డిజైన్ తప్ప మిగతాదంతా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్, ఎంత స్పీడ్లో వెళ్ళినా సరే మీరు బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది అనమాట. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వైడ్ రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి మీరు ఆ టైర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ మొత్తం మనకి LED అయితే ఇచ్చారు. ఎక్కడ హాలోజన్ లైట్స్ ఇచ్చి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. మొత్తం మనకి LED లైట్స్తో తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ 187mm తో లభిస్తూ ఉంది. జనరల్గా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది స్క్రామ్లర్ వెహికల్స్కి కొద్దిగా ఎక్కువగానే ఉండాలి, కానీ ఈ వెహికల్ మరీ అంత తక్కువ అయితే ఏమీ లేదు, మేనేజ్ చేయొచ్చు. కాబట్టి ఇది నాకు ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ లేదు, ఇట్లా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కొద్దిగా హైట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫైనల్గా 7th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కలర్స్ మీకు 3 కలర్స్లో తీసుకొచ్చారు. 3 కలర్లు కూడా చూస్తానికి బాగున్నాయి, సిల్వర్, బ్లాక్, ఎల్లో. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నాకైతే ఆ ఎల్లో కలర్ చూడగానే చాలా బాగా నచ్చింది. అలాగే సిల్వర్ కలర్ కూడా బాగుంది, ప్లెయిన్ బ్లాక్ అయితే నాకు అంతేమీ అనిపించలేదు అనమాట. సో ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. అయితే చాలా మైనస్లు అయితే ఉన్నాయి. 14 కాన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. నాకు తెలిసి ఈ వెహికల్ అయితే ఎవరు పర్చేస్ చేయరు, ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది, కాన్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.